రేవంత్ సర్కారుపై నిరుద్యోగులు తిరుగుబాటు బావుట ఎగురవేస్తున్నారు. అశోక్ నగర్లో నిరుద్యోగులు మెరుపు ధర్నా చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. దీంతో అశోక్ నగర్ చౌరస్తా యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. చిక్కడపల్లి లైబ్రరీ వద్దకు పోలీసులు చేరుకున్నారు. విద్యార్థుల హాస్టల్స్ దగ్గర మఫ్టీలో గస్తీ కాస్తున్నారు పోలీసులు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని ఆపి తనిఖీలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రేవంత్ రెడ్డి సర్కార్పై అయితే నిరుద్యోగులు అయితే తిరగబడుతున్నారు. ప్రస్తుతం మనం అశోక్ నగర్ చౌరస్తాలో ఉన్నాము. అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులు మరోసారి మెరుపు ధరణ నిర్వహిస్తారనే సమాచారంతో ఒక్కసారిగా పోలీసులు భారీగా మోహరించారు. మనం చూస్తున్నాం, ప్రస్తుతం మనం అశోక్ నగర్ చౌరస్తాలో ఉన్నాం. పోలీసులు అయితే భారీగా మోహరించారు. నిరుద్యోగ విద్యార్థులు మరోసారి రోడ్డుపైకి వస్తారనే సమాచారంతో అయితే పోలీసులు ముందస్తుగా భారీగా మోహరించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అశోక్ నగర్ లో భారీగా పోలీస్ బలగాలను మోహరించడంతో ఈ ప్రాంతం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. మరోవైపు నిరుద్యోగ జేఏసీ నాయకులు అయితే ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నారు. ఈ కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఏటా ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారో తెలిపే క్యాలెండర్ను ప్రకటించాలని ప్రధానంగా అయితే నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చి 2 ఏళ్లకు పైగా గడుస్తున్న ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం కూడా సరిగా భర్తీ చేయలేదని ప్రధానంగా నిరుద్యోగులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ఒక్కసారిగా ప్రశ్నిస్తున్నారు. అటు నిరుద్యోగుల ఆశలతో ప్రభుత్వం పరిష్కరించకుండా పోలీస్ బలగాలతో ఇలా అణిచివేయడం సరికాదని నిరుద్యోగులు అంటున్నారు. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇదే అశోక్ నగర్ చౌరస్తాలో అయితే నిరుద్యోగులతో మాట ముచ్చట పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రధానంగా అయితే నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, అశోక్ నగర్ చౌరస్తా అంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. అటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పాటు ప్రత్యేక పోలీసులు గిట్ట ఇక్కడ మోహరించిన పరిస్థితి మనం చూస్తున్నాము. విద్యార్థులు ఎక్కడి నుంచి వస్తారో, ఎక్కడి నుంచి వెళ్తారో అని పోలీసులు అయితే ప్రధానంగా అన్ని వీధుల్లో ఉన్నారు. మఫ్టీ పోలీసులు కూడా విద్యార్థులతో కలిసి మఫ్టీలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో పోలీసు వాహనాలు గిట్ట సిద్ధం చేశారు. నిరుద్యోగులు వస్తారని అంటున్న పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనపడుతుంది. మఫ్టీ పోలీసులు కూడా విద్యార్థులతో పాటు ఉన్నారు. మరోవైపు చిక్కడపల్లి లైబ్రరీ వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఏదైతే స్టడీ హాల్లో చదువుకుంటున్న విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి వారికి లోపలికి వెళ్లకుండా వారిని అడ్డుకుంటున్నారు. మఫ్టీ పోలీసులు కూడా విద్యార్థులతో పాటు స్టడీ హాల్లో కూర్చొని ఏం చేస్తున్నారు అనే పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే అశోక్ నగర్ ప్రాంతం అంతా మళ్ళొకసారి నిరుద్యోగ యువతతో అట్టుడుక్కుతుంది. పోలీసులు ముందు జాగ్రత్తగా భారీగా మోహరించిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారో హామీ నెరవేర్చే వరకు తమ పోరాటం ఆగదని నిరుద్యోగులు ఇప్పటికే చేస్తున్నారు. నిరుద్యోగులు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్పై తిరగబడుతున్నారు. ఏదైతే తమ ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ను వెంటనే ప్రకటించాలని ప్రధానంగా చూస్తున్నారు, ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే రాహుల్ గాంధీ వచ్చి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మాట ఇచ్చారో ఆ మాట ప్రకారమే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మనం చూడవచ్చు, పోలీసులు అయితే భారీగా మోహరించిన పరిస్థితి ఉంది. ఇంకా పోలీసులు వస్తున్న పరిస్థితులు ఉంది. అటు అరెస్ట్ చేసి విద్యార్థులను వాహనాల్లో తీసుకెళ్లేలా వాహనాలు కూడా పెద్ద ఏసీపీ, డీసీపీ స్థాయి పోలీస్ అధికారులు ఇక్కడ భద్రతని ఏర్పాటు చేస్తున్నారు. అటు క్యూఆర్టీ పోలీసులు కూడా భారీగా అశోక్ నగర్ చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే నిరుద్యోగులు మాత్రం తమ ఉద్యమం ఆపము, నోటిఫికేషన్ వచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని నిరుద్యోగులు అయితే ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలి, 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, లేకపోతే తమ పోరాటం ఇలాగే కొనసాగుతుందని నిరుద్యోగులు అయితే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.